అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడి మలక్పేటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రచార రథం డీజే వైర్లను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తొలగించారంటూ కాంగ్రెస్ నేతలు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రోద్బలంతోనే డీజే వైర్లను బీఆర్ఎస్ పార్టీ నాయకులు తొలగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ తోటకూర వజ్రేష్ యాదవ్, సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, అంజిరెడ్డి తదితర నేతలు ఆందోళనకు దిగారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడే ఓ బీఆర్ఎస్ నేత ఇంట్లో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డిలు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని సాగనివ్వమని వారు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన కారణంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలను సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రచారం చేసుకొని మా మేయర్ అభ్యర్థి ఏదైతుందో ఎల్లంపేట పోయినా, అలియాబాద్ పోయినా, అలియాబాద్ పోయి నేను ప్రచారం చేసుకొని ఇక్కడికి వచ్చి మా పాండు అని మా కార్యకర్త ఉంటాడు, మా పాండు ఇంట్లో కూర్చున్నాను. నేను కూర్చుంటే నా డీజే బండి వస్తే రోడ్డు పట్ల తిరుగుతుంది. మా కార్యకర్తలు మల్లేసి వచ్చిండు, ఇక్కడ పోటీ చేస్తే ఆయన బాబు వచ్చిండు, అట్లనే పోతే పిల్లాడు ఇంకో సప్నా వినాయత్ వచ్చింది. అందరికి 5 క్యాండిడేట్లను కూర్చొని నేను డిస్కస్ చేసి వీళ్ళందరం కూర్చుంటే సట్టు కాదు నాన్న, మీరందరూ ఎవరి నెల కాలు కోరి నేను ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతున్నారో మా ఆ క్యాండిడేట్ని ఈ ప్రాంతంలో ఉన్న క్యాండిడేట్ని కూర్చొని పెట్టుకొని మాట్లాడి నేను బయటికి వెళ్ళేసరికి మన డీజే బండి మైకిల్ గుంజేసి మా మహిళా సోదరు మనులు ఉన్నారు, వాళ్ళ బట్టలన్నీ కాంప్లీట్ చేయడానికి పోయిండ్రు, వాళ్ళ బట్టలన్నీ గుంజి వాళ్ళని కొడుతుంటే నేను వచ్చిన మల్కాజిరి నుంచి రౌడీ షీటర్లు. ఇప్పుడు ఈడున్న వాళ్ళ రౌడీ షీటర్ మొత్తం వీడియో వైరల్ అయింది. ఈడున్న వాళ్ళంతా కూడా మా కార్యకర్తలు, మేము రౌడీ షీటర్లను కాము. మమ్మల్ని కొడితే మేమేం చేసినాం, పోయి కూర్చున్నాం అంతే, ఏం చేయలే. మమ్మల్ని దౌర్జన్యంగా మా కార్యకర్తలు మల్కాజిరి రౌడీలకు ఏం పనిడా? మేమేమంటున్నాం, మీరు కూడా ప్రచారం చేసుకోండి. మేము మా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని, మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అవిటిని చెప్పుకుంటూ తిరుగుతున్నాం. మా దగ్గర డబ్బులు లేవు, మేము కోటీశ్వరులం కాము. లంగలందరినీ పిలుచుకొని బెదిరించుకుంటూ మా మైకులు కూడా తిరగొద్దంటే ఎట్లా? ఇది ఎక్కడున్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం? దానికోసమే ఆయన కూర్చున్నాను నేను, అంతే. నేను మల్లారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్తున్నా. మా మహిళా సోదరిమణిని, ఎస్సీ ఎస్టీలను చీరలు పట్టి లాగడం, వాళ్ళని కొట్టడం, మా మైకులు పనిచేయడం ఎక్కడ ప్రపంచం ఇది? ఆయన దొర ఉండొచ్చు, ఇంకో ఆయన ఉండొచ్చు. వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకొని మీ ప్రచారం మేము చేసుకుంటాం. మా కార్యకర్తల జోలికి ఎందుకు రావాలి? దానికోసమే ఇదంతా పంచాయతీ. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళ దాంట్లో ఎంతమంది రౌడీ షీటర్లు చూడండి. అలా మేమేమంటున్నాము, రౌడీ షీటర్లకు ఏం పనిడా? కార్యకర్తలు రాని, వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు రాని, ఇంటింటికి తిరగండి, ప్రచారం చేసుకోండి, ఓటు అడగండి, తప్పేముంది? కానీ మా వాళ్ళని కొట్టడము, తిట్టడము, కిడ్నాప్ చేయడము, మా మైకిల్ గుంజేయడము, వీడికోసం చంపేస్తామని బెదిరియడము, లేడీస్ని గుంజి కొంగులు పట్టి గుంజడము, అసలు ఏదెక్కడ సిస్టమ్? వాళ్ళకి ఏం సంబంధం ఈడ? ఇప్పుడు ఈడ పంచాయతీ మాది కాదు. ఇప్పుడు మా డీజే బండి నడుస్తుంది, ఎందుకు మా బండిని ఆపాలి? ఒకవేళ వాళ్ళ మీటింగ్ ఉంది, అయ్యా మా మీటింగ్ ఉందని మాకు చెప్పినా అయిపోతుంది కదా, మేము క్లోజ్ చేసుకుంటాం కదా. అందుకోసమే వాళ్ళని ఏమంటున్నామంటే, మా కార్యకర్తలకు మనోధైర్యంగా ఈడ మేము కూర్చున్నాం. వీడికి రాలేవద్దంటారు, ఈడ మీటింగే పెట్టొద్దంటారు, వీడికి రాలేవద్దంటారు. ఇది ఎక్కడ పంచాయతీ? కనుకనే మేము ఏమంటున్నాం, ప్రభుత్వాన్ని చట్ట ప్రకారంగా మల్లారెడ్డి అల్లుడిని అరెస్ట్ చేయమని చెప్తున్నాం. మాకు భయం ఉంది. మా కార్యకర్తలను సంపుతాన్ని బెదిరిస్తూ ఉన్నారు, కొడుతాన్ని బెదిరిస్తూ ఉన్నారు. మాకు ఇక్కడ పోటీ చేసే క్యాండిడేట్లతో పంచాయతీ లేదు. మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో, మల్లారెడ్డి అల్లుడు ఎవరైతే ఉన్నారో మొత్తం లంగలు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, రౌడీ షీటర్లు అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మేమేమంటున్నాం, రౌడీ షీటర్లకి ఏం పని? ఇక్కడ ఉన్న కార్యకర్తలతో ప్రచారం చేసుకోండి. మా పిల్లలేమో గరీబ్ వాళ్ళు, ఇలా ముఖాలు చూడండి ఒకసారి. వాళ్ళని కొట్టడము, తిట్టడము, బెదిరించడము, ప్రచారం కూడా చేయనిస్తలేదు. కనుక చట్ట ప్రకారం చర్య తీసుకోమని చెప్పి కూర్చున్నాం. చట్ట ప్రకారం చట్టం చేస్తామని ఏసీబీ గారు చెప్పిండు. ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయమంటున్నాం. అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున వాళ్ళని అది చేస్తాం. మేము కూడా రేపటి నుంచి రౌడీజం చేస్తాం. వాళ్ళకే చేత కాదు రౌడీజం. మా రౌడీజం చూస్తే తెలుస్తుంది వాళ్ళకి. కార్యకర్తలు రౌడీలు రారు ఇక్కడ. ఇక మేము కార్యకర్తలు రౌడీజం చేస్తే మా కార్యకర్తలు వస్తారు, మాకున్న కుటుంబమే వస్తుంది. కనుక చట్ట ప్రకారం చర్య తీసుకునేంత వరకు ఈయనే కూర్చుంటాం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎన్నికలు సజావుగా జరగాలి.
దానికి అన్ని పార్టీలు కూడా పర్మిషన్ తీసుకొని ప్రచారం చేసుకుంటాయి. పర్మిషన్ ఇచ్చి ప్రచారం చేసుకున్న తర్వాత ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థను కానీ కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. అది చేయకుండా ఈనాడు పోలీస్ వ్యవస్థ కూడా కొంత నిస్సహాయంగా ఉన్నది. నేను ఎలక్షన్ కమిషన్ కొడతా ఉన్నాను రాణి కుమిదిని గారిని, తప్పకుండా ఇక్కడ ఫోర్సులు పెట్టి ఇక్కడ 144 సెక్షన్ పెట్టి ప్రచారం చేసేదానికి అన్ని పార్టీలకు మరి సౌకర్యం కలగజేయాల్సిందిగా ఇక్కడ ఉండే కలెక్టర్ గారిని, ఏదైతే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. తప్పకుండా 144 సెక్షన్ పెట్టి ఈ లాల్గడి మలక్పేటలో మా అభ్యర్థులను గెలిపించేదానికోసం మేము ప్రయత్నం చేస్తుంటే మా మైకులను తీసేస్తారు, మా కార్యకర్తలను కొడతా ఉన్నారు. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదు, తప్పకుండా తక్షణమే చేయాలని కోరుతా ఉన్నాం. మరి ఇప్పుడు మల్లారెడ్డి గారు డబ్బులతోని కుల సంఘాలను కొంటుండు, వాళ్ళ అల్లుడిని ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టిండు, అల్లుడు రౌడీలను గుండాలను తీసుకొచ్చిండు. ఈ విధంగా ఈ కార్యక్రమం చేస్తారు. కాబట్టి దయచేసి నేను అధికారులను కోరుతా ఉన్నాను, తక్షణమే మల్లారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. మరి ఎక్కడైతే మా ఆడవిళ్లను కొంగుబట్టి గుంజిరో, ఒక ఆడవిళ్లను దెబ్బలు కొట్టినరో వాళ్ళని చూసి ఇమీడియట్ SC/SD కేసు పెట్టి వాళ్ళని లోపడేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా ఒకవేళ మీరు కంట్రోల్ చేయకపోతే మా చేతులు మేము కంట్రోల్ చేసుకుంటే మొత్తం కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఈ ఊర్లోనే ఉంటుంది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థకు ఉంది. మాకు ఇప్పుడు టైం ఇచ్చినారు, 1 అవర్ మీరు కూర్చోండి, తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తామన్నారు. వీరికి మా వాళ్ళు 2 గంటల నుంచి కూర్చున్నారు, ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే మరి డీజీ గారు కూడా దీన్ని ఆలోచన చేయాలి. డీజీ గారిని కూడా కోరుతా ఉన్నారు, శివేందర్ రెడ్డి గారిని, తక్షణమే ఇక్కడ 144 సెక్షన్ పెట్టి ఎవరైతే దోషులు ఉన్నారో దోషులను అరెస్ట్ చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను కాంగ్రెస్ కార్యకర్తలను కోరుతా ఉన్నాను, క్రమశిక్షణతోని మనం ప్రచారం చేసుకుందాం. దౌర్జన్యం మనకు అవసరం లేదు. గెలుపు మన పక్షాన ఉంది కాబట్టి వారు దౌర్జన్యాన్ని దిగిరు. ఓడిపోయేటోడు తొండి చేస్తాడు, ఆ విధంగా తొండి చేయాలని, నా దగ్గర డబ్బు ఉన్నదని కుల సంఘాలకు 4 లక్షలు ఇస్తా, వానికి 5 లక్షలు ఇస్తా, వీనికి 10 లక్షలు ఇస్తా అనే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి డబ్బుతోనే అన్నీ కూడా లేరు. మరి ఓసారి అయితే ఎమ్మెల్యే డబ్బుతోనే అయినవే కానీ ఈ ఎన్నికలని పప్పులు దాగాయి, బిడ్డ నేను బగాయించేది వస్తుందని సవినంగా మనకి చెప్తూ మా కార్యకర్తను ఒకటే కోరుతున్నాం, క్రమశిక్షణతో ఉండని, తప్పకుండా గెలుపు మన పట్ల ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా గలాట చేయదని కోరుతా ఉన్నాం.